2019లో యానిమే వరల్డ్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. నరుటో, వన్ పీస్, అటాక్ ఆన్ టైటాన్ అండ్ బ్లీచ్ లాంటి యానిమేలు ఇయర్స్ నుంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాయి. ఆ టైంలో ఒక యానిమే వచ్చింది. నో కాంప్లికేటెడ్ స్టోరీ, నో 1000 ట్విస్ట్, జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ అయింది. ఒక బ్రదర్ తన సిస్టర్ ని సేవ్ చేయడానికి ఎంత దూరం వెళ్తాడు? కానీ ఆ సింపుల్ ఎమోషన్ ని డీమన్ స్లేయర్ ప్రెజెంట్ చేసిన వే వల్ల ఫ్యూ మంత్స్ లోనే యానిమే వరల్డ్ మొత్తం దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది. అసలు డీమన్ స్లేయర్ లో ఏముంది? జస్ట్ యానిమేషన్ వల్ల ఫేమస్ అయిందా, లేక నిజంగానే స్టోరీలో ఏదో మ్యాజిక్ ఉందా అనేది ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. మన స్టోరీ తంజీరో అనే ఒక నార్మల్ బాయ్ తో స్టార్ట్ అవుతుంది. తంజీరోని ఇంట్రడక్షన్ లో తనని ఒక చూసన్ మన లెక్క చూపించారు. అతని దగ్గర ఏం స్పెషల్ పవర్స్ లేవు, జస్ట్ ఒక నార్మల్ పర్సన్, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. కానీ ఒక రోజు తంజీరో లైఫ్ లో ఒక మూమెంట్ వల్ల తన లైఫ్ చేంజ్ అయిపోతుంది. తనకున్న ఫ్యామిలీ మొత్తం డీమన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓన్లీ తన సిస్టర్ నేజుకో మాత్రమే సర్వైవ్ అవుతుంది. కానీ తను హ్యూమన్ లా కాదు, డీమన్ లా మారిపోతుంది. ఇక్కడి నుంచి మన తంజీరో జర్నీ స్టార్ట్ అవుతుంది. తంజీరో గోల్ రివెంజ్ మాత్రమే కాదు, తన సిస్టర్ ని మళ్ళీ హ్యూమన్ గా మార్చడం. మన తంజీరో క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే తన గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చాలా యానిమేస్ లో హీరోస్ చాలా యాటిట్యూడ్ తో ఉంటారు, ఆయన ఓవర్ పవర్డ్ ఉంటారు. కానీ తంజీరో అలా కాదు, చాలా డిఫరెంట్. తంజీరో ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ తన కైండ్నెస్. మనోడు డీమన్స్ తో ఫైట్ చేస్తాడు, కానీ ఫైట్ అయిపోయాక మనోడు వాళ్ళ ఎమోషన్ కూడా అర్థం చేసుకుంటాడు. బికాస్ డీమన్ స్లేయర్ లో డీమన్స్ జస్ట్ మాన్స్టర్స్ లెక్క చూపించారు. ప్రతి డీమన్ వెనక ఒక హ్యూమన్ స్టోరీ ఉంటుంది. మూజన్ అండ్ డీమన్స్. ఇప్పుడు డీమన్ స్లేయర్ లో ఒక బిగ్గెస్ట్ మిస్టరీ గురించి మాట్లాడుకోవాలి. మూజన్. ఫస్ట్ టైం మూజన్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. నార్మల్ విలన్స్ అంటే జస్ట్ డేంజరస్ లుక్ తో ఉంటారు, కానీ మూజన్ మనుషుల మధ్యలో ఒక నార్మల్ పర్సన్ లా తిరుగుతాడు. అండ్ అదే స్కేరీ పార్ట్ కూడా, బికాస్ ఇతనే నార్మల్ పర్సన్స్ ని డీమన్స్ లాగా మారుస్తాడు. వాళ్ళ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తాడు. డీమన్స్ కూడా ఒకప్పుడు హ్యూమన్సే, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయి. కానీ మూజన్ వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో తంజీరో ఫైట్ చేసేది డీమన్స్ తో కాదు, తను ఎన్నుకున్న ఒక రీజన్ తో, అదే మన మూజన్తో. సీజన్ 1లో మూజన్ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది, కానీ తన ప్రెజెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ నేజుకో అండ్ సైడ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన నేజుకో గురించి మాట్లాడుకోవాలి. నేజుకో అండ్ తంజీరో బాండే ఈ యానిమేకి మెయిన్ ఎమోషన్. నేజుకో ఎక్కువ మాట్లాడదు, స్టిల్ ఆడియన్స్ తనకు బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ బాండ్ డైలాగ్స్ తో కాదు, వాళ్ళ యాక్షన్స్ తో చూపిస్తారు. తర్వాత జెనిట్సు అండ్ ఇనోస్కే ఇంట్రొడ్యూస్ అవుతారు. జెనిట్సు ఫస్ట్ మనకు క్యారెక్టర్ ఫన్నీగా చూపిస్తారు, కానీ వాడు ఫైట్ చేసేటప్పుడు మన క్యారెక్టర్ మామూలుగా ఉండదు. కానీ ఇనోస్కే క్యారెక్టర్ జెనిట్స్ కి ప్యూర్ రివర్స్ క్యారెక్టర్. ఫస్ట్ ఫైట్ చేస్తాడు, తర్వాత థింక్ చేస్తాడు. ఈ క్యారెక్టర్స్ వల్లనే జర్నీ బోరింగ్ అవ్వకుండా ఉంటుంది మనకు. యానిమేషన్స్ అండ్ ఫైట్స్. డీమన్ స్లేయర్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ది యానిమేషన్. యూఫోటేబుల్ అనే కంపెనీ ఈ యానిమేని అసలు వేరే లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి. వాటర్ బ్రీతింగ్ టెక్నిక్స్, కెమెరా మూవ్మెంట్స్ ఇవన్నీ కలిపి మనకు ఒక సినిమాటిక్ ఫీల్స్ ఇస్తాయి. ఐ మీన్ నేను స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు ఈ రివ్యూలలో, సో కొన్ని కీ పాయింట్స్ వరకు చెప్తాను నేను. ఇది రిలీజ్ అయ్యి కూడా సీజన్ 1 రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి, చాలా ఇయర్స్ కూడా అవుతుంది కాబట్టి చాలా వరకు చాలా మంది చూసే ఉంటారు. అయినా కూడా ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్ యానిమే. అండ్ దెన్ కమ్స్ ఎపిసోడ్ 19, తంజీరో వర్సెస్ రూయి. ఆ ఫైట్ మామూలుగా ఉండదు. మీరు ఆ ఫైట్ యానిమేషన్, ఆ ఎమోషన్ మీరు మామూలుగా ఫీల్ అవ్వరు. ఆ తంజీరో వర్సెస్ రూ ఫైట్ లో మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ ఫైట్ వల్ల అంటే ఈ యానిమే మామూలు యానిమే కాదని. అండ్ ఇంకోటి ఆ హీనోకామి కగురా సీన్, అది కూడా మామూలుగా ఉండదు. విజువల్స్, సాంగ్స్, ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ టైంలో హిట్ అవుతాయి. కానీ ఒక సింపుల్ స్టోరీని మాక్సిమం ఇంపాక్ట్ తో ఎలా చెప్పాలో మనకు డీమన్ స్లేయర్ చూపించింది. మనకు తంజీరో జర్నీ చాలా ఇన్స్పైర్ చేస్తుంది. నేజుకో బాండ్ మనకు ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. ఫైట్స్ అమ్మ బాబోయ్ గూస్ బంప్స్ ఇస్తాయి. అండ్ బిగినర్స్ కి ఎవరైతే ఇప్పుడే యానిమే వరల్డ్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఏ యానిమే చూడాలో అర్థం కావట్లేదు, చాలా ప్రపంచంలో చాలా యానిమేస్ ఉన్నాయి, నేను ఏది స్టార్ట్ చేయాలని అనుకున్న కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా కొంత లోపలగా, అలా ఉన్న వాళ్ళకి ఐ రికమెండ్ వన్ యానిమే, దట్ ఈస్ డీమన్ స్లేయర్. మీరు ఒకసారి యానిమే స్టార్ట్ చేయండి, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. అండ్ ఎండింగ్, నా ఒపీనియన్ లో డీమన్ స్లేయర్కి వచ్చిన హైప్ అండర్స్టాండబుల్. మేబీ అందరికి ఇదేం నెంబర్ 1 యానిమే కాకపోవచ్చు, బట్ యానిమే ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యానిమేస్ లో ఈ యానిమే కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సీజన్ 1 జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, అసలు కదా ఇప్పుడు మొదలవుతుంది సీజన్ 2లో. మన సీజన్ 2 గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు ఇంకెక్కువ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, పవర్ఫుల్ డీమన్స్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతారు, వాళ్ళకు కూడా వెనక చాలా మంచి స్టోరీ ఉంటుంది. వాళ్ళకు కూడా సీరియస్లీ చాలా వరకు చాలా యానిమేస్ లో విలన్స్ లెక్క చూపిస్తారు. ఐ మీన్ నేను వన్ పీస్ యానిమే చూసినప్పుడు వన్ పీస్ యానిమేలో కూడా నీకు విలన్స్ ప్యూర్ విలన్స్ లాగా చూపించే విలన్స్ ఉన్నారు అట్ ఎ టైం. అండ్ వాళ్ళ వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉండే విలన్స్ కూడా ఉన్నారు. ఆయన ఇప్పటికీ నేను వన్ పీస్ ఫాలో అవుతా, అది మామూలుగా కాదు. నేను అది ఫాలో అవ్వబట్టి 6 years అవుతుంది. ఇప్పటికి నేను రెగ్యులర్ గా ఎపిసోడ్స్ వరకు చూస్తూనే ఉన్నా. ఇప్పుడు 1170 ఎపిసోడ్ ఎక్కడ ఉన్నా నేను, మామూలుగా ఉండదు యానిమే. దాని తర్వాత మళ్ళీ నాకు డీమన్ స్లేయర్ అనిపించింది. క్యారెక్టర్లకి అంటే విలన్ క్యారెక్టర్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నిజంగా చాలా బాగా తీశారు. అండ్ సీజన్ 2 గురించి మీకు వీడియో కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి. సీజన్ 2 గురించి నాకు వీడియో చేసి చెప్పండి అని. తప్పకుండా సీజన్ 2 గురించి కూడా మనం సీజన్ 2, 3 ఇలా. అండ్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మనకు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలుసు మూవీ. ఇలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది
వచ్చిందో కూడా తెలుసు. ఈ మామూలుగా కలెక్షన్ చేయలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డీమన్ స్లేయర్ ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో. ఒకవేళ మీరు కూడా డీమన్ స్లేయర్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.